గోవిందాయ నమః, శ్రేయ నమః, శ్రీధరాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నారద మహర్షి వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుడిని ఆరాధించే విషయంలో కూడా ఏ స్థాయికి వెళ్ళినా సరే శాస్త్రమును తప్పకూడదు, శాస్త్రము చక్కగా పాటించాలి. అలాగే ఒకవేళ అంతగా భగవత్ ప్రేమలో పరిణితి సాధించి భగవత్ ప్రేమలో పండిపోయి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అసలు నీ ప్రయత్నం ఏమీ లేకుండానే అన్నీ విడివిడిపోతాయి. ఇప్పుడు శాస్త్రము కూడా విడివిడిపోతుంది. ఆ స్థితి వచ్చేంత వరకు మేమేదో మహాభక్తులము కాబట్టి మేము ఇవన్నీ పాటించక్కర్లేదు, భక్తిలో ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళం కాబట్టి ఇవేమీ పాటించక్కర్లేదు అని మనంతట మనం బుద్ధిపూర్వకంగా మాట్లాడుతున్నాము అంటే మనం దోషులమే, కావాలని చేసిన వంచన పనులు ఇవన్నీ అనేసేసి చెబుతూ ఇంతవరకు మనం నిన్న వ్యాఖ్యానం చేసుకున్నాం. ఈరోజు దానికి కంటిన్యూషన్గా ఏం చెప్తున్నారంటే, అన్యథా పాతిత్యా శంకయా, అలా కానీ ప్రవర్తించకపోతే పతనము సంభవము కావచ్చును, ఖచ్చితంగా సాధకుడు పతనమైపోతాడు, తస్మాత్ జాగ్రత్త అని నారద మహర్షి వారు ఎక్కడ వివరించి చెప్తున్నారనమాట. శాస్త్రము యొక్క ఆదేశములను పాటించబా తత్ప్రతికూలకంగా అమర్యాదిత నిషేధిత కార్యములను ఆచరించుచు అది అంతయో తనలోని భగవత్ప్రేమ స్వరూపమని చెప్పుచు దోషముల నుండి ముక్తుడు కాగోరు మానవుడు అవశ్యము పతనము పొందును. భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చూడమని చెప్పాడంటే, యస్శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధానము కాదని త్రోసి వేచి ఇష్టం వచ్చిన విధముగా వ్యవహారము ఆచరణ సాగించుకునేవాడు సిద్ధిని కానీ సుఖమును కానీ పరమసుఖమును కానీ పొందలేడు. ఇది పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విషయం. శాస్త్రం వదిలేసి భక్తి పేరుతో, ఆధ్యాత్మిక సాధన పేరుతో, ఉపాసన పేరుతో, ఇంకొక పేరుతో భగవత్ ప్రేమ అనే పేరుతో కూడా చివరికి విశృంఖలముగా విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు అని చెప్తున్నాడు పరమాత్మ. ఆ విధంగా ప్రవర్తించిన వాడు ఈ లోకంలో కూడా సుఖపడలేడు, మనశ్శాంతి కలగదు, ఆనందంగా ఉండలేడు, పరలోక సుఖం అసలే కలగదు అని తేల్చిపడేశాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భక్తి మార్గంలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. ఆరాధనా స్థాయి పైకి వెళ్ళే కొద్దీ మనం ఇంకా నేల మీద నిలబడాలి. మనం ఎంత తృణము కంటే తక్కువ మనము అనే అల్పమైన ఒక స్థితిలో ఉండాలి, దాసస్థితిలో ఉండాలి. నేను మహాభక్తుడిని, నేను అసలు చిన్నప్పటి నుంచి భగవద్గీతలో భారతాలు మొత్తం చదివి వేసేసాను, నాకు తెలియనిదే ఉంది. చిన్నప్పుడే భగవద్గీత శ్లోకాలు అవి చెప్తే పెద్ద పెద్ద బహుమతులు వచ్చేసాయి నాకు. ఎంతోమంది మహాపండితులు వాళ్ళందరూ మమ్మల్ని కీర్తించారు, చాలా గొప్ప అని సత్కరించారు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతున్నామంటే మనకు అసలు స్థితి లేదు, భక్తి లేదు, ఆడంబరము డాంబికమే ఉంది. పైగా మన స్థితి నుండి మనం పతనమైపోతున్నాము భక్తి పేరు అడ్డం పెట్టుకొని అన్న విషయాన్ని సాధకులు భక్తులు ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. మనము భక్తిలో ముందుకు అడుగులు వేస్తున్నా భగవంతుడికి చేరువవుతున్నాము అంటే అర్థము బాగా తక్కువ స్థితిలో మనం నిలబెట్టుకోవడం. మాదేముంది దాసులం భగవంతుడికి, భగవంతుడి భక్తులకి చివరి లైన్లో చివరిలో నిలబడేవాళ్ళం మేము అన్నట్లుగా అంత నిరాడంబరంగా ఉండగలిగితేనే భగవంతుడి దగ్గర పని జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా డాంబికమైన మాటలు మాట్లాడేసేస్తే నాతో మాట్లాడతాడండి దేవుడు. నేను ఒక గొప్ప స్థాయి సాధన చేశానండి, నాకు సిద్ధులు కలిగాయండి, నాకు అంతా తెలుసండి, ఇంకా అక్కడికి అయిపోయినట్లే. ముఖ్యంగా భాగవత సాంప్రదాయంలో ఇలాంటి మాటలకి, ఇలాంటి చేష్టలకి, విశృంఖలత్వానికి స్థానము లేదు లేదు లేదు. భాగవత సాంప్రదాయంలో ఎంతటి మహామహా ఆచార్యులు కూడా భగవంతుడి ముందు దాసులమని చేతులు కట్టుకొని నేల మీద దండవత్ ప్రణామం చేసి అడిగి ఉంటుంటే భక్తిని ఇప్పుడే మొదలెట్టిన మనమెంత. బుద్ధిపూర్వకంగా శాస్త్ర విధిని వీడి విహిత కర్మలను పరిత్యజించుట భగవత్ ప్రేమకు సంబంధించిన ఆదర్శము కాదు. అది మోహము, విశృంఖలత్వము, స్వేచ్ఛా ప్రవర్తనము. అట్లు చేయువాడు ముందు అసుర యోనుల యందు నరకమును దుఃఖములనే పొందును. స్పష్టంగా తెలియజేశారు ఈ విషయాన్ని. ఇక్కడ కాదు కానీ కొంత ఈ పైత్యం ఉత్తర భారతదేశంలో గమనిస్తూ ఉంటాం మనం. ఇక్కడ కూడా ఆరంభం అయిపోయింది. ఈ కొందరు ఈ స్వామీజీలు
సాధువులు అని చెప్పే కొందరు బాబాజీలు ఏదో భాగవతంలో కృష్ణలీలలు లాంటివి చెప్పేసి నేను కృష్ణుడిని, ఈ భక్తురాళ్ళు వచ్చిన శిష్యురాళ్ళు మొత్తం గోపికలు, వీడు కృష్ణుడా, ఇక అక్కడ నుంచి పైత్యం అన్నమాట. వాళ్ళతో కలిసి మహిళలతో నాట్యాలు చేయడము, విశృంఖలంగా ప్రవర్తించడం, తర్వాత వాళ్ళతో శారీరక సంబంధాల వరకు వెళ్ళిపోవడము, కేసులు, గొడవలు, దొంగ బాబాజీలు అనేసి తర్వాత ఈ న్యూస్ రెండా వస్తాయి అన్నమాట. భగవంతుడి ప్రేమ, భగవంతుడి భక్తి పేరుతోటి చేసే విశృంఖలమైన పిచ్చి చర్యలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను కృష్ణుడు, మీరందరూ గోపికలు అనేసి ఆ వచ్చిన మహిళా శిష్యురాలను ఆకర్షించడమా? వీడు కృష్ణుడు అవుతాడా? భాగవతంలో కృష్ణలీలలో 4 పేజీలు చదివేసేసి వీడు కృష్ణుడు అయిపోతే మరి అవన్నీ ఆచరించి చూపించిన వాడేమవ్వాలి? ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. దొంగపేటాలు, దొంగ ఆశ్రమాలు ఇవన్నీ పెట్టేసేసి దొంగ బాబాజీలు, స్వామీజీలు పుట్టుకొచ్చి ఇవన్నీ మొదలెట్టేస్తారు. రాసలీలలో వీళ్ళు మొదలెట్టేస్తారు. ఆడ రాసలీలలో ఏం జరిగిందో మనం చూడలే. అక్కడ రాసక్రీడలో కృష్ణుడు పసివాడే, 7 ఏళ్ల వాడు. గోపికలు అందరూ చిన్నపిల్లలే, అందరూ కలిసి ఆడారు, పాడారు. దేవతల రాసక్రీడని ఆకాశ మండలంలో వారి వారి విమానాల్లోనూ ఉండి చూశారట ఆనందంగా. అంతమంది చూశారు. వీడు మాత్రం రాసలీల అనేసి చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు శిష్యురాలని. ఎవరో చూడరు. తర్వాత సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు కనపడతాయి. బతుకు బజార్న పడిపోద్ది. ఏంటంటే భగవంతుడి పేరు, భాగవతం పేరు అడ్డం పెట్టుకొని, భక్తి పేరు అడ్డం పెట్టుకొని, ప్రవచనాల పేర్లు అడ్డం పెట్టుకొని చేసే యదో పనులు, బోకు పనులు, బరి తెగించిన పనులు ఇవన్నీ కూడా. ఆ విశృంఖలత్వానికి పాల్పడకూడదు భక్తి పేరు అడ్డం పెట్టుకోరని ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ, అలాగే నారద భక్తి సూత్రాలు నారద మహర్షి వారు సెలవిస్తున్నారు. మహిళలు మాత్రం ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక్కడే ఉంటాడండి. ప్రతివాడు కృష్ణుడు అయిపోవడం. మనకు నచ్చిన స్వామీజీలు, మనకు నచ్చిన బాబాజీలు, మనకు నచ్చిన ప్రవచనకారులు, మనకు నచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మలు అయిపోరు. వాళ్ళ దగ్గర మనం గోపికలమో అయిపోం. కృష్ణుడు అంటే ఒక్కడే ఉంటాడు. గోపికా స్థితి అనేది అది ఒక మధుర భక్తులు తారా స్థాయి స్థితి. ఆ స్థితికి చేరడా ఏ బీరాబాయి లాంటి వాళ్ళు, గోదాదేవి లాంటి వాళ్ళు, అలాంటి మహనీయులు, మహాత్ములకు ఆ స్థితి ప్రాప్తించింది. బెడ్రూమ్లో జరిగేవి కాదు కృష్ణలీలలో. దేవుడి పేరుతోటి ఇలాంటి విశృంఖలమైన చేష్టలు, భగవత్ ప్రేమ, భగవద్భక్తి పేరుతోటి పిచ్చి పిచ్చి వెర్రి పనులు, కృష్ణ భక్తి పేరుతో కూడా కొందరు చేస్తారు అలాంటి వెర్రి పనులు. కృష్ణ భక్తి ముసుగులో విశృంఖలత్వం, కృష్ణ భక్తి ముసుగులో హోమోసెక్సువాలిటీ, కృష్ణ భక్తి ముసుగులో నేను కృష్ణుడిని, మీరు గోపికలోనే మహిళలని, శిష్యురాళ్ళను, పాపం అక్కడ ఏదో మంచి మాట చెప్తారు కాబట్టి వినడానికి వెళ్ళిన వాళ్ళని ఆకర్షించడం, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళ కాపురాలను నాశనం చేయడం, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోనికుండా చేసి ఏడిపించుకొని తిరగడం, ఇలాంటి విశృంఖలమైన చేష్టలు భక్తి పేరుతోటి చేస్తే, భక్తిని అడ్డం పెట్టుకొని భగవంతుడి పేరు భాగవతాన్ని అడ్డం పెట్టుకొని చేస్తే అసురయోనుల యందు రాక్షస జనములు ఎత్తారు, నరకములో పడతారు, దుఃఖాన్ని పొందుతారు. స్పష్టంగా ఈ విషయాన్ని పరమాత్ముడు చెప్తున్నాడు. పరమ భాగవతంతో నారద మహర్షి వారు చెప్తున్నారు. కాబట్టి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యే బెడ్రూమ్ దృశ్యాలకి భక్తి ముసుగులో ఉన్న సాధకులు మనం చెప్పుకునే వాళ్ళు కాస్త గమనించుకొని దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళతోటి ప్రజలు సాధన లేదా భక్తి మొదలెట్టిన వాళ్ళు దూరంగా ఉండాలి. భగవంతుడు హెచ్చరిస్తున్నాడు, నారద మహర్షి వారు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. భక్తి అనేది ఇది కాదు. భక్తికి ఇలాంటి పిచ్చి చేష్టలకు సంబంధం లేదు. ఇలాంటి పిచ్చి మాటలు చెప్తున్న స్వామీజీలు అయితేనేమిటి, ఈ గురూజీలు ఎవరైనా కూడా, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, భాగవత సప్తాహాల పేరుతోటి మహిళలు తీసుకెళ్ళండి పిచ్చి పనులు చేయడం, వంచడము ఇలాంటివి ఏదైనా ఉంటే మహిళలు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుండండి. దీనికి భక్తికి సంబంధం లేదు. జీవితాలను, కాపురాలను నాశనం చేసేస్తాయి ఇలాంటి పనులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా తర్వాత భక్తి విషయం గురించి నారద మహర్షి వారు ఏమి ప్రబోధిస్తున్నారు అనేది తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.